ధాన్యం అసలు ముఖ్యమంత్రి గారు ధాన్యం పండించొద్దు అంటున్నాడు. మరి ఏం పండించాలి? ఇప్పుడు ఆయన లాభసాటిమైన వ్యాపారాలు చేయండి, ధాన్యం పండించొద్దు అంటున్నాడు. ధాన్యం పండించకపోతే ఏం తింటారు ప్రజలు? ఒకటి. రెండు, అసలు వ్యవసాయం చాలా ప్రకృతి వైపర్యాలకి గురవుతూ ఉంటుంది. తుఫాన్లు, అధిక వర్షాలు, అనావృష్టి, లేకపోతే పేడ అన్నిటికీ గురవుతూ ఉంటుంది. వ్యవసాయం గిట్టుబడే పరిస్థితి లేకుండా వ్యవసాయ రంగంలో నుంచి రైతులు బయటికి పోతున్నారు. అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు ప్రభుత్వ విధానాలు కూడా అట్లాగే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశాలు కూడా ఎట్లా ఉన్నాయి అంటే ఈ రైతులందరినీ భూముల్లోంచి బయటికి పంపించి ఇదంతా కూడా కార్పొరేట్ వ్యవసాయం, కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం ఆలోచన ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే భారతదేశంలో ఉన్న ప్రజలు ఆహార ధాన్యాలకే మళ్ళీ ఆకలి చావులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కార్పొరేట్ వ్యవసాయం, కాంట్రాక్ట్ వ్యవసాయం ఎవరి అవసరాల కోసం పంటలు పండించిద్ది? అంతర్జాతీయ మార్కెట్ అవసరాల కోసం పంటలు పండించిద్ది, మన అవసరాల కోసం కాదు. అందుకని వ్యవసాయ రంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి గిట్టుబాటు రేట్లు ఇవ్వాలి. వ్యవసాయాలకు సబ్సిడీలు కొనసాగిస్తేనే రైతు వ్యవసాయం చేయగలడు. ఈరోజు ధాన్యం ప్రకటించింది 1893 రూపాయలు. కానీ ఆ రేటుకి అనేక ఆటంకాలు పెట్టి కొన చాలా నామమాత్రంగా కొంటుంది. కొననప్పుడు రైతులందరూ కూడా ఇసికి ఆసారిపోయి 1200 కాడ నుంచి 1400-1500 దాకా లోపే అమ్ముకున్న పరిస్థితి ఉంది. కానీ కేరళలో అట్లా కాకుండా, కేరళలో అక్కడ ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సిపిఎం నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం వ్యవసాయ పంటల్లో ఆఖరికి పచ్చి కూరగాయలతో సహా 16 రకాల వస్తువుల మీద గిట్టుబాటు రేటు వాళ్ళు ప్రకటించడం, దానికన్నా తక్కువ మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, దానికన్నా ఎక్కువ అమ్ముకోండి, దానికన్నా తక్కువ అమ్మితే మేము కొంటాం అని చెప్పి కేంద్రం ప్రకటించిన ధాన్యం క్వింటాలకి 1893కి అదనంగా 1000 రూపాయలు వేసి ధాన్యం కొంటుంది. అట్లా రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ఉండకపోయేటట్టయితే వ్యవసాయం చేయరు. వ్యవసాయం నుంచి అందరూ కూడా వైదొలిగేదానికి ఆలోచిస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం పక్క రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, కొన్నా 3 రోజులు డబ్బులు ఇస్తూ ఉంటుంది. కానీ ఈ రోజునేమో మీరంతా రోడ్లు మీద పోసి పరిస్థితి చూస్తున్నారు. ఏంటి పరిస్థితి? అంటే చెప్పేదేమో ఆడంబరంగా ప్రచారాలు చేసుకోవటానికి కొన్ని మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు బాగా వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. అది వాస్తవం కాదు. మీడియా అన్న తర్వాత ప్రజలకి, ప్రభుత్వానికి వాస్తవాలను చెప్పి ప్రభుత్వాలు మేలుకొల్పేటట్టు ఉండాలి తప్పితే ప్రభుత్వం చెప్పేది ప్రజల దగ్గర తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటట్టు ఉండకూడదు మీడియా. ఈరోజు జరుగుతున్న మీడియా అంతా కూడా అది. సరే, వరి ఎక్కువ పండిస్తే దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, వరింత పంట తగ్గించాలి పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఏం చెప్తారు మీరు ఒక రైతుగా? మా తాతలు ముత్తాతల నుంచి వడ్డేది ఉన్నాం, అప్పుడు లేదు క్యాన్సరు. ఆ రోజు 6 నెలలకి పంట పండేది. ఈరోజు 3 నెలలకి ఆ పంటను కుదించారు. ఆ రోజు పురుగు మందు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమీ వాడలేం. మేము వ్యవసాయం చేసేటప్పుడు ఆమద పిండి వేసాము, గేదెల కాడ ఎరువు తోలి వేసాను తప్పితే కాంప్లెక్స్ ఎరువులు వాడలా, పురుగు మందు కొట్టలా. రెండోది ఏంటంటే మన వాళ్ళు రైస్ తినేటప్పుడు బాగా తెల్లగా ఉండాలి, నైసీగా ఉండాలని ఎక్కువ పాలిష్ చేయడం వల్ల కూడా అది మనకు నష్టం. అది అందుకని ముడి బియ్యం వాడటం మంచిది, ఆ విధంగా వాడుకోవాలి తప్పితే ఇది ఒక ఒడి తినటం వలన క్యాన్సర్ వస్తుంది అనేది ఉత్తి మాట. అంటే రైతుకి పంట వ్యవసాయం అనేది గిట్టుబాటుగా ఉందండి? అసలు లాభసాటిగా ఉందా? లాభసాటిగా లేదు కాబట్టే రైతులు వ్యవసాయం నుంచి బయటికి పోతున్నారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నామంటే పిల్లనిచ్చేవాడు కూడా లేకుండా బయట ఇవాళ వ్యవసాయం చేస్తున్నాను, మా అబ్బాయి మంచివాడు, ఏ అలవాట్లు లేవు, మాకు ట్రాక్టర్ ఉంది, 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉంది, కష్టపడి పని చేస్తున్నాడు, పిల్లలు ఇవ్వమంటే ఇవ్వట్లా. ఎందుకని? ఆఫీసుల్లో గుమస్తాకాయని పిల్లలు ఇస్తున్నారు కానీ రైతుకి పిల్లలు ఇవ్వట్లా. అట్లాంటి పరిస్థితి వ్యవసాయానికి ఈ పాలక పక్షాలు తీసుకొచ్చినాయి. ఎన్నికలప్పుడు మాత్రం రైతే రాజు, రైతే ఎన్నుముక్క దేశానికి అని చెప్తారు. ఆచరణలో ఆ రైతు ఎన్నుముక్క ఇరుస్తున్నారు.